ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై ఆరా తీశారు పీసీ ఘోష్. విచారణకు అవసరమైన సాంకేతిక సిబ్బంది, వనరులపై కమిషన్ దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సిపి ఘోష్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇక ఈ రోజు కమిషన్ 3 బ్యారేజీలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ కోరింది. దీంతో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, 3 బ్యారేజీలపై విజిలెన్స్ విచారణ సమాచారం, ఎన్డీఎస్ఏ నిర్వహించిన విచారణ వివరాలు, కాగ్ నివేదికలను అధికారులు అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించారు. కమిషన్ కోరే సమాచారాన్ని అందించేందుకు ఇతరత్ర సహాయకులుగా 9 మందితో కూడిన నోడల్ టీంను నియమిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వం వహిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆ 3 బ్యారేజీలను అయితే కమిషన్ ఇవాళ సందర్శించనుంది. సో దీన్ని బట్టి విచారణ ఏ విధంగా చేస్తుంది అనుకోవచ్చు వెంకట్? కాళేశ్వరం పైన జ్యుడిషియల్ విచారణ వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే ఆయన స్పష్టంగా తెలియజేయడమైంది. ఇవాల్టి నుంచి దాదాపుగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి ఇప్పటికే బహిరంగ ప్రకటన ఇచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజలు వారి వారి రూపంలో ఫిర్యాదులు చేయొచ్చు. నేరుగా బీఆర్కే బొరుగుల రామకృష్ణారావు భవన్కి వచ్చి 8వ అంతస్తులో నేరుగా ఫిర్యాదులు కూడా చేయొచ్చు, లేదా పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు. దానికి మీరు చేసే ఫిర్యాదులకు సాక్ష్యాధారాలు ఉండాలి. అఫిడవిట్ రూపంలో ఫిర్యాదులు చేసుకోవచ్చు. అవి పరిగణలోకి తీసుకుంటామనేది స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ప్రధానంగా ఇందులో ఒక 4 అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మొదటి అంశము వచ్చేసి ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్టర్, ఏదైతే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదిక మొదటి ఆధారంగా తీసుకొని విచారణ కొనసాగిస్తారు. రెండవ అంశం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే నివేదిక కూడా ఇప్పటికే ఇచ్చి ఉంది ప్రాథమికంగా. దాని ఆధారంగా కూడా రెండవ అంశంగా విచారణ చేపడతారు. మూడవ అంశం వచ్చి కాగ్ నివేదిక ఆధారంగా కూడా విచారణ చేపడతారు. దీంతో పాటు ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చిన గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ 4 అంశాలతో పాటు కమిషన్ అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు. అక్కడ పరిశీలిస్తారు. అసలు ప్రాజెక్టు వ్యయం ఎంత, ప్రాజెక్టు నిర్మించింది ఎవరు, ఎన్ని సంవత్సరాల్లో నిర్మించాల్సిన ప్రాజెక్టు ఇది, ఎన్ని సంవత్సరాల్లో నిర్మించారు, ఒకవేళ ఎందుకు ఇంత తొందరగా నిర్మించాల్సి వచ్చింది, ఎందుకు వైఫల్యం చెందింది, మేడిగడ్డ ఎందుకు పిల్లర్లు కొంగాయి, దాని కింద ఉన్నటువంటి అన్నారం ఎందుకు లీకేజీలు అవుతుంది, సుందిల్ల పరిస్థితి ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. డ్యామ్లు కూడా ప్రాజెక్టు బ్యారేజీలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతున్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఇరిగేషన్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అవసరం అనుకుంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా పిలిచి మేము డేటా తీసుకుంటామంటూ నిన్ననే స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు జస్టిస్ ఘోష్ ఇక్కడే బీఆర్కే భవన్లోనే ఉంటారు.
వారికి కావాల్సిన డేటాను కూడా సేకరిస్తారు. ఇది ఒక అంశం. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ సంస్థలు ఏ విధంగా నిర్మాణం చేపట్టాయి, నిర్వహణ ఏ విధంగా చేపట్టాయి, అసలు వైఫల్యం ఎందుకు చెందింది అనేది కూడా స్పష్టంగా ఆయా సంస్థలతోటి మీట్ అవుతారు. వాళ్ళ నుంచి కూడా డేటా సేకరిస్తారు. ఇదంతా కూడా ఒక సమగ్రంగా విచారణ చేపట్టిన అనంతరం అవసరం అనుకుంటే పొలిటికల్ లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతే కూడా వాళ్ళని కూడా పిలిచి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే సహాయ సహకారాలు అందిస్తాం, ఎలాంటిదైనా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి ఉంది. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎవరి సహాయ సహకారాలు లేకుండా వారికి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి విచారణ చేపట్టడం మొదలుపెట్టింది. ఇప్పటికే ముందుగా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగా శ్రీకారం చుట్టింది. దాంతోపాటు మనం చెప్పుకున్నట్టు ఎన్డీఏసీ రిపోర్టు, అట్లనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే రిపోర్టు, అట్లనే ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన నివేదిక, దాంతో ప్రజాభిప్రాయ సేకరణ, ప్రాజెక్టు బ్యారేజ్ సందర్శన, ఇట్లా 1 by 1 విచారణ చేపడుతున్నారు. నిన్న ఇరిగేషన్ ముఖ్య అధికారులతో కూడా సమావేశమయ్యారు. ప్రాథమికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్గా కూడా మొత్తం కూడా దాని మీద చర్చ జరిగింది. అధికారులతోటి కావాల్సిన డేటా కూడా సేకరించారు. ఇరిగేషన్ చీఫ్ రాహుల్ బొజ్జాతో పాటు ముఖ్య అధికారులు కూడా నిన్న జస్టిస్తో కమిషన్తో సమావేశం ఏర్పాటైంది. ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరగాలంటే ముందుగా ప్రజాభిప్రాయం, ఎందుకంటే తెలంగాణకి ఇదొక మణిహారం, తెలంగాణ ప్రజల కళ కాళేశ్వరం చెప్పుకుంటున్న గత ముఖ్యమంత్రి నిజంగా ఇది తెలంగాణకు వరమా లేకపోతే ఇంకొకటా అనేది స్పష్టంగా ప్రజాధనాన్ని 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పైన ఖర్చు పెట్టారు. కాబట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించారు, ఎంత లేదనేది కూడా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్పష్టంగా కమిషన్ కూడా చెప్తుంది, కాళేశ్వరం నష్టం మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అన్ని నిర్మాణ సంస్థలు కావచ్చు లేకపోతే నిపుణుల సలహాలు కూడా తీసుకుంటాం. పూర్తి స్థాయిలో ఒక జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది. ఎవరి మొఖాలు చూడాల్సిన అవసరం లేదు. ఇందులో ఎవరి అందులో ఇన్వాల్వ్ ఉంటే అందరిని పిలిచి విచారణ అయితే కొనసాగిస్తామనేది స్పష్టంగా చెప్తుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చారు. కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత బ్యారేజీల సందర్శన ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నెల 31 తర్వాత అంటే కమిషన్ కావాల్సిన డేటా అంతా తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పటికే ఒక 4 నుంచి 5 అంశాలు నివేదికలు ఇప్పటికే కమిషన్ చేతిలో ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎన్డీఏసీ కావచ్చు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక, దాంతోపాటు కాగ్ నివేదిక, ఇట్లా ఒక 4-5 అంశాలు ఇప్పటికే కమిషన్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే మ్యాక్సిమం డేటా కాళేశ్వరం పైన డేటా అంతా కూడా మ్యాక్సిమం వీళ్ళ దగ్గర ఉన్నదని చెప్పుకోవచ్చు. ఒక బ్యారేజీల సందర్శన పరిశీలించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ఏ విధంగా ఉంటుంది, ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక రెడీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందో. క్లారిటీ వచ్చిన తర్వాత నిర్మాణం సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి మీద కూడా వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకున్న అనంతరం ఫర్దర్ స్టెప్ ఏం చేయాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలా లేకపోతే అదుపులో తీసుకోవాలా లేదా ఇంకేమైనా చేయాలా అనే దాని మీద నిపుణుల సలహాలను బట్టి కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.